ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో తెలియకపోయినా అతడు 4 కోట్ల ఖర్చుతో ఒక టాప్ హీరోయిన్ కోసం ఇల్లు కడుతున్న విషయాలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. ఒకవైపు సాహోలో నటిస్తూ మరోవైపు జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ ను పరుగులు తీస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్, పూజా హెగ్డేలు నటిస్తున్న రాధాకృష్ణ దర్శకత్వంలోని మూవీ 1960 ప్రాంతం నాటి ప్రేమ కథ. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ యూరోప్ లో పూర్తి చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో షెడ్యూల్ కోసం హైదరాబాద్ లో బాహుబలి మహిష్మతి సామ్రాజ్యానికి పోలిన విధంగా ఒక భారీ సెట్ నిర్మిస్తున్నారు. సుమారు 10 ఎకరాల ప్రాంతంలో ఈ సినిమాకు సంబంధించి 18 సెట్లను భారీగా నిర్మించే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెట్స్ లో 3 సెట్స్ పూర్తి అయినట్లు సమాచారం. అందులో హీరోయిన్ పూజా హెగ్డే పాత్రకు సంబంధించిన ఇంటి సెట్ కూడా ఉందని తెలుస్తోంది. ఈ సెట్ కోసం 4 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు టాక్. 1960 సంవత్సర కాలంలో రోమ్ నగరం ఎలా ఉండేది, అక్కడి ప్రజల జీవన విధానం ఎలా ఉండేది, ఎలాంటి వస్తువులు ఉపయోగించేవారు అనే విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ సెట్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఈ యూనిట్ ఈ సినిమా షూటింగ్ కోసం ఇటలీ వెళ్లబోతున్నట్లు టాక్ వినబడుతోంది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.